ఈగల్‌కి, దీనికి ఒక చిన్న లింక్ ఒకటి ఉన్నట్టు నాకు అనిపించింది. ఈగల్ అంటే మనకు గద్ద ఓ రకమైన పక్షి. అదే పక్షి ఈ గ్రాఫిక్స్ తోటి మిమ్మల్ని లేపిందేమో, మీకు ఆ భవిష్యత్తు చూపించిందేమో అనిపించింది. ఈ సిమిలారిటీస్ మీరేమైనా గమనించారా? అవునవునండి. కొందరు మీమ్‌లా పెడితే గమనించాను. అదే ఇందులో వల్చర్ ఇది. బట్ స్టిల్ మేబీ అదే మీరు సిఓపి అంత తక్కువలో చేసుకోవడానికి మీకు ఎలా హెల్ప్ అయింది? మీకు ఏ ఇంగ్రీడియంట్స్ బాగా అదే సార్, మేజర్గా కాస్టింగ్ సార్. కాస్టింగ్ చేసేటప్పుడే వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అలాగే క్రూని కూడా రిక్రూట్ చేసుకునే క్రూ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ టైం మన సినిమా మీద పెట్టేలాగా, అంటే హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత టైం పెడతారో మన సినిమాకి, వాళ్ళు మనకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు, ఇక్కడ చాలా టైం పెట్టి సెలెక్ట్ చేసుకున్నాం సార్ పీపుల్ని. వాళ్ళందరూ ఎక్స్ట్రా టైం పెట్టి అవన్నీ చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్లోనే సగం కట్ అయిపోయింది. ఇంకోటి షూట్ చేసే విధానం బాగా కొంచెం కంఫర్ట్స్ లేని ప్రాసెస్ ఎంచుకున్నాం సార్. అంటే మౌంటైన్స్ అయితే మౌంటైన్స్, చలి పర్వతాల్లో ఎలా చేయాలో అలాగే చేసాం, ఎడార్లో చేసాం, హిల్ స్టేషన్స్లో చేసాం. ఓకే, ఆ లాస్ట్ ట్రైన్ సీక్వెన్స్ అంతా హిల్ స్టేషన్స్. ఓకే ఓకే, ఇలా ప్రతి చోటుకి రియల్గా వెళ్ళి షూట్ చేసాం సార్. ఆ రియల్గా వెళ్ళడం వల్ల నేచర్ ఎప్పుడు మాకు ఒక ఎలిమెంట్లా సాయం చేస్తూ మనకు ఉంది అనేది ఇంకోటి. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా కట్ అయింది సార్ వాటిలో. అంటే కోర్స్ అవుట్డోర్ చేయడం వల్ల ఒక రకమైన ఇది ఉన్నా కూడా షూటింగ్ ఎక్కువ జరిగేది, ఎక్కువ నెంబర్ ఆఫ్ షాట్స్ తీయగలిగాం, పొద్దున్నే త్వరగా స్టార్ట్ చేసేవాళ్ళం. ఇవన్నీ కలిసి వచ్చాయి సార్ టీం వల్ల. అంటే ఈ పంచభూతాలు మీకు కలిసి రావడం వల్ల నెంబర్ ఆఫ్ డేస్ తగ్గాయి. యాక్చువల్గా అవుట్డోర్లో షూట్ చేసుకుంటే ఇలాంటి హిల్ స్టేషన్స్లో కానీ హిల్స్ కానీ మీరు చేసిన నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే సార్, డేస్ యాక్చువల్లీ బాగానే షూట్ చేసాం సార్, 120 పైన షూట్ చేసాము. బట్ ఇంకొక 100 days షూట్ చేయాల్సిన సినిమా ఏమో సార్ ఇది. ఓకే ఓకే, అక్కడ కట్ చేసాం.